ధన్యవాదాలు. నా పేరు కామ్రేడ్ పెద్దకాపు, ఉక్కుపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ని. ఈఎస్బి ఛానల్ సురేష్ గారికి నిన్న స్పందించాక మొత్తం అంతా వర్క్ జరుగుతుంది, మేకప్ చెరువు వర్క్ జరుగుతుంది. అలాగే ఇంతకుముందు గతంలో వాకింగ్ ట్రాక్ అని పెట్టాం, అది అమలు జరగలేదు. ఇలా వాటర్ కూడా ఇచ్చాం, వాటర్ కూడా ఇస్తే ఇలా మా చేను కూడా మునిగిపోయినా కానీ ప్రజల కోసమని నీరు వెళ్ళడం కోసం కాలువ ఇచ్చాం. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ కూడా మన ఈ ఎమ్మెల్యే గారు, ఇక్కడ మినిస్టర్ గారు ఏమైనా పట్టించుకుని ఫండ్స్ పెట్టి చేస్తే వాకింగ్ ట్రాక్ జనాలకి అందరూ బాగుంటుంది, ఊరు అభివృద్ధి అవుద్ది. కొంతమంది నాయకులు ఫండ్స్ లేవంటున్నారు, అదేదో మీరు చెప్తే మేము ఇంటింటికి తిరిగి డొనేషన్లు వసూలు చేసి ఇంత డొనేషన్లు వసూలు చేసి మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ ఫండ్స్ ఉన్నాయా లేవా ఏంటన్నది వివరంగా చెప్తే మా ఊరు అభివృద్ధికి మీరు చేయకపోయినా మేము అభివృద్ధి చేసుకుని మేము అందరితో కలిసి పనిచేస్తాక రెడీగా ఉన్నాం. మేము పార్టీలతో నిమిత్తం కాదు, ఎలక్షన్లో ఒకసారి వస్తే వెళ్ళిపోతే ఎవరైనా వస్తారు వెళ్ళిపోతుంటారు. ఇది ఉక్కంపేట గ్రామం, ఇంతకుముందు చాలా బాగుంటుంది. ఉక్కంపేట గ్రామం అంటే పాడి పంటలతో ఎక్కడికి వెళ్ళినా అందరూ మనుషులు మంచోళ్ళతో అంతా పలకరిస్తారనుకుంటుంది. ఇప్పుడు కంపు కొట్టుకుంటా కలరాలు వచ్చేసి ఇలాగా ఉక్కంపేట అంతా అలా తయారైంది. ఎక్కడ చూసినా వాటర్, ఎక్కడ చూసినా చెత్త. దానికోసం మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, చొరవ తీసుకుని గవర్నమెంట్ లో మీరు మాకు ఉక్కంపేటకు సహకరిస్తారని మేము కోరుతున్నాం. మీరు అది స్పందించి మా ఉక్కంపేటని బాగు చేస్తే ఫండ్స్ లేవు అంటున్నారు కాబట్టి మేము ఈ మాట ఉక్రయించవలసి వస్తుంది. ఫండ్స్ ఉన్నాయంటే మేము సహకరిస్తాం, లేవంటే మా గ్రామంలో ఎలాగో ఇంటి పనులు కడుతున్నారు, దానికి అదనంగా ఎంతో కొంత కట్టమని అడిగి, ఫండ్స్ లేవు అంటున్నారు మనమే చేసుకోవాలి, ఉక్కంపేట మనమే డెవలప్ చేసుకోవాలి, మన గ్రామం మనమే డెవలప్ చేసుకోవాలి అని మేము ఇంటింటికి వెళ్ళి జోగి పట్టి ఉక్కంపేటను బాగు చేసుకుంటాం.